ఇతిహాస ఛానల్ నుంచి మహాభారతం, భాగవతం, మహాశివపురాణం, రామాయణం నుంచి కథలను అందించడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. విధి రచన మేడా మస్తాన్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఏకదాటిగా ఉచ్చరిస్తున్న పంచాక్షరీ మంత్ర ప్రభావంతో ముల్లోకాలు దద్దరిల్లుతున్నాయి. జీవి చిన్నదైన ఓంకారనాదం జపించడంతో మహారుషులను మరిపిస్తున్న ఆ పిపిలీకము చేస్తున్న కఠోర తపస్సుకు ముందుగా ఆదిశక్తి, పిమ్మట ఆది భిక్షువు చెలించారు. వెంటనే వారి దృష్టి ఆ ధ్వని వినిపిస్తున్న వాల్మీకం వైపు మళ్ళింది. అది చీమలు దూరే చిట్టడివి. ఒక ఎర్ర చీమ ఆ పుట్టలో ఒంటి కాలిపై నిలిచి నీలకంఠుని గురించి కఠోర తపస్సు చేస్తున్నది. ఆ చిరుప్రాణి చేసే ప్రణవనాదం ఎప్పుడు ఆగుతుందా, ఎప్పుడు ఆ పుట్టను ఆక్రమించుకుందామా అని కొన్ని పాములు ఆ చుట్టుపక్కల ఉన్న మొగిలి పొదల్లో ముడుచుకొని ఉన్నాయి. స్వామి, 84 లక్షల జీవరాశులలో ఆ అల్పజీవి అంతటి నిష్ఠతో తపస్సు ఎందుకు చెయ్యవలసి వచ్చింది? నర్మగర్భంగా విశ్వేశ్వరుణ్ణి అడిగింది అన్నపూర్ణ. చంద్రమౌళి చండిక వైపు చిరుదరహాసంతో చూచి, దేవి విను, విరించి ఎంతో ఆలోచించి సృజించిన సృష్టిలో తమకు తీరని అన్యాయం జరిగిందని ఎర్రచీమల అభియోగం. అనేక భారీ జీవుల కిందపడి నలిగిపోతున్నామని వాటి ఆక్రందన. తాము పెట్టిన పుట్టలను పాములు ఆక్రమించుకుంటున్నా ఏమీ చెయ్యలేని అసహాయ స్థితిలో ఉంటున్నామని వాటి ఆరోపణ. ఒకరోజు చీమలన్నీ కలిసి తమ గూడును అడవిలో ముక్కు మూసుకొని దీక్షలో ఉన్న ఒక మునికి విన్నవించుకున్నాయి. ముని వీటి మాటలు విని ముచ్చటపడి మౌనం వీడి బ్రహ్మను గురించి తపస్సు చెయ్యమని సలహా ఇచ్చాడు. అవి ససేమీరా అన్నాయి. తమని ఇంత పక్షపాతంతో పుట్టించి వివక్ష చూపిన ఆ విధాత పేరైనా తలచమని స్పష్టం చేశాయి. ఆ ముని లిప్త కాలం పాటు ఆలోచించి, ఓ ఈ పీడిత పిపిలీకములారా, మీకు సత్వర న్యాయం జరగాలంటే, త్వరితగతిన ప్రత్యక్షమై మీకు వరాలివ్వాలంటే ఎవరి ఆజ్ఞ లేనిదే మీరు కుట్టరో ఆ భోళాశంకరుణ్ణి ప్రార్థించండి. ఆ పని మీ ప్రతినిధిగా ఒక్కరు చేస్తే చాలు అని మౌనముద్ర దాల్చాడు. అతని మాటలను శిరసావహించిన చీమలు పెద్ద ప్రాణుల ఎడల, ముఖ్యంగా మానవుల మీద ఉన్న అక్కసును తీర్చుకోవాలనుకున్నాయి. ఒక యువచీమను ఎన్నుకొని ప్రసన్నం చేసుకుని ఒక వింత కోరికను కోరమన్నాయి. పశుపతి ఆగాడు. భక్త సులభుడైన శివుణ్ణి భక్తులు భోళాశంకరుడు అని పిలవడం భార్గవికి ఇసుమంత ఇబ్బంది కలిగించింది. కాని భర్త సార్థక నామధేయుడైనందువలన కీనుక వహించక, దేవా, మీరు భక్తదీన జనుల తపోదీక్షకు మురిసి పొంగిపోతారు. వారి అంతరంగాన్ని, అందులోని అంతరార్థాన్ని పట్టించుకోరు. మీరు వెళ్ళి ప్రత్యక్షమై ఎటువంటి వరాన్నిస్తారో, అప్పుడు ఏమి ఉపద్రవం ముంచుకొస్తుందో ప్రశ్నార్థకంగా అన్నది పార్వతి. ముక్కంటి మురిపెంగా గాయత్రిని చూస్తూ, అంతగా నన్ను భక్తులు ఇరకాటం పెడితే అపాయంలో ఉపాయానికి ఉమాదేవి ఉంది కదా అని నవ్వి కైలాసాన్ని వీడారు. వత్స, నీ తపస్సు ఫలించింది. ఏమి వరం కావాలో కోరుకో. నందివాహనుని మాటలతో ఎర్ర యువచీమ తపస్సు నుంచి తదుపరి పుట్ట నుంచి బయటికొచ్చి కాశీనాథుని కాళ్లపై పడింది. శుష్కించిన చీమ శరీరం విశ్వనాథుని పాదస్పర్శతో యథాస్థితికి రాగా తన ముందు కాళ్లను పైకెత్తి స్తుతించి, శ్రీకాళహస్తీశ్వర, మీరు సకల జీవుల ఎడల సమభావం కలిగినవారు. బలిహీన వర్గీయులమైన మాకు జరిగిన అన్యాయం మరే ప్రాణికి జరగలేదన్నది యథార్థం.
కనీసం చలిచీమలకైనా పాముని చంపే బలముంది. కానీ మాకు అదీ లేదు. మా జాతి అంటే మర్యాద లేదు. ముఖ్యంగా మానవులకు క్రమశిక్షణకు మారుపేరైన కష్టజీవులమైన మేమంటే చాలా చులకన. ఉద్వేగంతో మాట్లాడిన చీమ క్షణమాగి తన చిన్న గుండె నిండా గాలి పీల్చి వదిలింది. భక్తా, ఏమి వరం కావాలో కోరుకో అన్నాను కదా. వీరభద్రుడు చీమను వేగిరపెట్టాడు. చీమ అంతే వేగంతో, వైద్యనాథ, ఎవరినైనా మేము కుట్టగానే చావాలి అని వరం కోరింది. తదాస్తు అన్నాడు కైలాసవాసుడు. సాధకురాలైన చీమకు చీమల దండు సాదర స్వాగతంతో జేజేలు పలికాయి. దానిని తమ జాతి రత్నంగా పేర్కొన్నాయి. వెంటనే చీమలన్నీ ఒక్కసారిగా చిటుక్కుమని బోర్ర వీరుచుకొని బయలుదేరాయి. వెళ్తూ వెళ్తూ ఊరి శివార్లో ఉన్న సత్రంలోనికి తలలు పెట్టి చూశాయి. అక్కడ భుక్తాయాసంలో ప్రయాణ బడలిక వలన సేద తీరి నిద్రపోతున్న బాటసారులు వాటికి రాక్షసుల్లా కనిపించారు. తక్షణమే శివుని వరాన్ని పరీక్షించాలనుకున్నాయి. మూకుమ్మడిగా వక్రాసం చేసి యువచీమ సారథ్యంలో దళాలుగా విడిపోయి యాత్రికుల మీద పడి కుట్టాయి. అగాంతకులు నిద్రలోనే అవి కుట్టిన చోట చేతులతో కాళ్లతో రుద్దారు. ఆ రాపిడికి నలిగి కుట్టిన చీమలు కుట్టినట్టే గుట్టలుగా రాలి చనిపోతున్నాయి. దండు చివరనున్న యువచీమకు సందేహం కలిగింది. ఎవరినైనా మేము కుట్టగానే చావాలి అని వరము పుచ్చుకున్నాను కదా, మా వాళ్ళు చస్తున్నారేమిటి? క్షణకాలం ఆలోచించింది. అజ్ఞానంతో కోరిన వరంలోని మర్మం బోధపడి సిగ్గుతో తలదించుకుంది. సదరు చీమల అవివేకాన్ని తిలకించిన భ్రమరాంబ ప్రఫుల్ల వదనంతో మల్లికార్జున్ని చూసింది. విధి లిఖితానికి మార్పు అసంభవమని అభయహస్తం చూపాడు లయకారుడు. ఓం నమః శివాయ.